అణుకువ అనేది గర్వాన్ని, డాంబికాన్ని రానివ్వకుండా సంరక్షించగలిగినంత వరకు అది సుగుణమే. కానీ అది మన ప్రతిభలను, మన ఆంతరంగిక సమర్థతను తక్కువ అంచనా వేస్తే మాత్రం అది హానికరమే అవుతుంది. మాస్టర్ తన అపరిమితమైన శక్తితో నిస్సందేహంగా ఏదైనా, ఏమైనా అన్నీ చెయ్యగలరు. కాబట్టి ఎవరైతే ఆయనతో నిజంగా అనుసంధానం కలిగి ఉంటారో వాళ్ళు బలహీనతను గాని, అసమర్థతను గాని, అటువంటి ఆలోచనను గాని రానియ్యకూడదు. ఎందుకంటే ఆ మహనీయుడైన మాస్టర్ శక్తి అవసరమైనప్పుడు అతని ద్వారా పనిచేయడం మొదలు పెడుతుంది కాబట్టి. నువ్వు అస్సలు యోగ్యతే లేని, అస్సలు సిద్ధంగా లేని వ్యక్తివని నీకు తెలుసునని అంటున్నావు. కానీ ఈ విషయంలో నేను తీవ్రంగా విభేదిస్తున్నాను. మనం అలా అనుకున్నంతసేపే మనం అలా ఉంటాం. బహుశా కేవలం ఇదొక్కటే మన మార్గానికి అవరోధమవుతుంది. ఒక మనిషి చేసినది మరో మనిషి తప్పక చెయ్యగలడు అనేది అందరికీ తెలిసిన నానుడి. స్వామి వివేకానంద అంత అత్యున్నత స్థాయిలో ఆధ్యాత్మిక పరిణితి సాధించగలిగినప్పుడు ఆయనలో ఉన్న శారీరక, మానసిక, ఆత్మిక శక్తులు మనలో కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించలేం? నిరాశ అనేది అసలైన అవరోధం. దాన్ని గనక తీసివేయగలిగితే మన ప్రయాణం సాఫీగా, తేలికగా సాగిపోతుంది. త్వరలోనే మనలో సమర్పణాభావం, శరణాగతి చోటు చేసుకుంటాయి. వాస్తవానికి మన విధిని వ్రాసుకునేది మనమే. అందుకే మన భవిష్యత్తు చాలా వరకు మనపైనే ఆధారపడుతుంది. దీనికి వయోపరిమితి గాని, కాలపరిమితి గాని లేవు. స్ఫూర్తికి ఎప్పటికీ వృద్ధాప్యం ఉండదు. అందుకే వృద్ధాప్యం కొంచెం కూడా ఆధ్యాత్మికతను ప్రభావితం చెయ్యలేదు. ఆధ్యాత్మికంగా మనిషి ఎప్పుడూ అన్ని దశల్లోనూ కూడా తాను యువకుడనేనని అనుభూతి చెందుతూ ఉంటాడు.